హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడుగా ఆలుగడ్డ టమాటా కర్రీ చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె వేసేసుకొని కొంచెం నూనె ఈటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. కొద్దిగా గోలనిస్తే సరిపోతుంది. కొద్దిగా గోలిన తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి. కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు, ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి అందులోకి వేసేసుకోండి. ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి కదా, అందులోకి వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనించుకోవాలి. మగ్గిన తర్వాత మూత తీసి అందులో సరిపడంత కారము, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోండి. అవి కొద్దిగా మగ్గేలోపు మనము ఒక 2 టమాటాలను అనేది కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆ 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2 టమాటాలని అందులోకి వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఒక మామిడికాయ చారు అనేది చేసిన. అందులో మొత్తం గువ్వం అనేది తీసేసుకొని ఆ టెంక మాత్రం మిగిలింది. అది ఏం చేయాలని అర్థం కాక అందులోకి వేసేసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా పులుపు గిట్ట ఉంటుంది కాబట్టి అది అందులోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్ వచ్చేదాకా ఉంచుకోండి. 2-3 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చిక్కుడుగా ఆలుగడ్డ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఒక 2 నిమిషాల పాటు కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి. చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.